మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందుబాటులో ఉన్నారు. నగేష్, చూస్తూ ఉన్నాము కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన కామెంట్స్. ఖచ్చితంగా, ఎందుకంటే కొండా సురేఖ కామెంట్స్ తర్వాత బీఆర్ఎస్ మహిళా నేతలు కూడా మాట్లాడారు. కొండా సురేఖ నోరుని యాసిడ్తో కడగాలన్న విషయాన్ని కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్ సీనియర్ నేత ఇందిరా శోభన్ బిగ్ టీవీ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి ఇందిరా శోభన్ గారు. చెప్పండి అన్న. కొద్దిసేపటి క్రితం మాలోత్ కవిత, మాజీ మంత్రి వీళ్ళంతా కూడా మాట్లాడారు మీడియాతోని. అంటే కొండా సురేఖ మాట్లాడిన మాటలు కేవలం డైవర్ట్ చేసే విధంగా ఉన్నాయి. హైడ్రా ఇష్యూ తెరపైకి వచ్చిన తర్వాత ఇష్యూని డైవర్ట్ చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ కొండా సురేఖతో మాట్లాడిందని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళలకు సంబంధించి గత కొన్ని రోజులుగా విపరీతమైనటువంటి ట్రోల్ చేస్తున్నారు. సో దీనిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నది అది గవర్నర్ అయినా, సీతక్క గారినైనా, కొండ సురేఖనైనా, మాలాంటి మహిళలనైనా కూడా సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్ చేస్తున్నారు. సో ఇలా బీఆర్ఎస్ పార్టీ మహిళల్ని కించపరిచే విధంగా కామెంట్ చేసినప్పుడు వాళ్ళ వైపు నుంచి ఎలాంటి ఖండన లేకపోగా పైగా ఎదురుదాడి చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా మహిళల్ని గౌరవించుకోవాల్సిన అవసరం ఉన్నది. రాజకీయంగా చాలా తక్కువ మంది మహిళలకి బయటకు వస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఇలాంటి చీప్ స్టేట్మెంట్స్ ఇవ్వడం ద్వారా, చీప్ గా వాళ్ళ పైన కామెంట్ చేయడం ద్వారా, ట్రోల్ చేయడం ద్వారా మహిళలు రాజకీయాలకు రావాలంటే ఇంట్లో పెద్దవాళ్ళు పంపించే పరిస్థితి కష్టతరం అయిపోతుందని మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ హైడ్రాకి సంబంధించినటువంటి ఇష్యూని సైడ్ ట్రాక్ చేయడం కోసం ఇలాంటి స్టేట్మెంట్ వాడుకుంటారు అనుకుంటే వాళ్ళంతా తక్కువ అంటారు. వాళ్ళ ఆలోచన విధానము ఎంత సంకుచితంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే కేటీఆర్ గారు అలా పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఒక సోషల్ మీడియాని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఆయన కంట్రోల్ చేయకుండా పెయిడ్ గా ఉన్నటువంటి ఒక 300 మందిని పెట్టి ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా మహిళల పైన ట్రోల్ చేస్తున్నారు. నిన్న హరీష్ రావు గారి ఫోటో ఉన్నటువంటి ఐడి నుంచి బయటకు వచ్చింది. మరి ఇది ఎవరు వాళ్ళకి ఖండించేసిన బాధ్యత వాళ్ళకి లేదా? సో ఇందాక కేటీఆర్ చిట్చాటు పెట్టి ఆయన మాట్లాడుతున్న సందర్భంలో మరి ఆయన చేయాల్సిన అవసరం ఉన్నది కదా, చెప్పాల్సిన అవసరం ఉంది కదా. సో ఇవాళ వాళ్ళ చెల్లెకి ఇబ్బంది జరిగినప్పుడు యావత్ మహిళలకి ఇబ్బంది జరిగిందని మాట్లాడినారు. ఇవాళ సబితమ్మకి, సునీతమ్మ గురించి మా ముఖ్యమంత్రి గారు అక్కల గురించి ఆయన మాట్లాడితే దాన్ని కూడా వక్రీకరించి యావత్ మహిళలకు అంటగట్టినారు. మరి ఇవాళ పరిస్థితి ఏంటి చెప్పండి? ఇవాళ నిండు అసెంబ్లీలో సీతక్కని పట్టుకొని చాలా దారుణమైనటువంటి ట్రోలింగ్ చేసే పని చేశారు. అంటే పక్కన ఒక సోదరుడు కలిసి వచ్చి మాట్లాడితే కూడా దాన్ని కూడా వక్రీకరించే పని మీరు చేసినప్పుడు మనం దీన్ని ఏ విధంగా తీసుకుంటాం మీరు ఆలోచించండి. సో రాజకీయంగా మనము ఎన్నైనా ఉండొచ్చు, ఎలాంటి స్టేట్మెంట్లు అయినంటే ప్రత్యర్థులుగా కొన్ని మాట్లాడి ఉండొచ్చు, కానీ దిగజాడు రాజకీయాలు చేయకూడదని మాత్రం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ముఖ్యంగా మహిళల పట్ల ఇట్లాంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని పార్టీలకు అతీతంగా ఖండించాల్సిన అవసరం అయితే. ఒకసారి మీరు లైన్ లో ఉండండి ఇంద్ర శోభన్. ఒక్కసారి మన మంత్రి కొండా సురేఖ మాట్లాడిన మాటలు ఒకసారి ప్లే చేస్తున్నాం. అయిందండి. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఎవరికి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. అదేవిధంగా 2-3 హీరోయిన్లు పెళ్ళిళ్ళు కూడా చేసేసుకున్నారు. ఎందుకు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా. ఇంకొకరు 2 హీరోయిన్స్ కూడా గబగబా పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు. ఈ తలకాయ నొప్పి మాకేంద్ర బాబు, మేమిందులో ఇరుక్కుంటాము. ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితోటన్నా సీక్రెట్గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ని తీసుకొని ఆ రికార్డ్స్ను వాళ్ళకి వినిపించి బెదిరించి, ఇగో ఈ రికార్డు మీద ఉంది నా దగ్గర, మీరు కానీ రాకపోతే ఈ రికార్డు నేను బయట పెడతా అనే పద్ధతిలో చాలామంది హీరోయిన్లను లొంగపరుచుకున్నాడు. వాళ్ళందరినీ డ్రగ్స్కి అలవాటు చేశాడు. ఈయన కూడా డ్రగ్స్ వాడాడు. దానితోటే ఆ రోజు డ్రగ్స్ కేసు కానీ ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ చాలా సీరియస్గా మా ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. డైవర్స్లో ఒకరిది అయిందండి. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్. ఇందిరా శోభన్ గారు, డ్రగ్స్ అనేది, ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రధాన అంశంగానే కాంగ్రెస్ ప్రభుత్వం టేకప్ చేసింది. అంటే రహస్యాలు కొందరు మహిళలు వినడం,
వాళ్ళని లోపరుచుకోవడం కోసమే ఇలాంటి వ్యవహారాలకు గత ప్రభుత్వం పాల్పడిందనేది డైరెక్ట్గా కొండా సురేఖ ఆరోపిస్తున్నారు. ఇక డ్రగ్స్ అనేది విచ్చలవిడిగా పెరిగిపోయిందనేది కూడా అందుకోసమే డ్రగ్స్ కట్టడి దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పి కొండా సురేఖ చెప్తున్నారు. ఏమంటారు మీరు? ఎన్నడూ లేని విధంగా కేటీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఈ డ్రగ్స్ అన్నది విచ్చలవిడిగా అయిందని వాస్తవం. సినీ ఫీల్డ్ కి సంబంధించినటువంటి ఆడబిడ్డలను కూడా కేటీఆర్ గారి వల్లనే ఇవాళ బజార్లకి వాళ్ళ గురించి మాట్లాడుకునే పరిస్థితి దౌర్భాగ్య స్థితికి వచ్చింది. ఇది బాధాకరమైనటువంటి విషయం. ఎవరైనా సరే సో ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడైనా కూడా కొంత జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. మరి సురేఖ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ ఉందో నాకు తెలియదు. బట్ ఆ విషయంలో నేను వేగంగా స్పందించదలుచుకోలేదు. సారీ టు సే. రఘునందన్ రావు కొండా సురేఖ ఫోటోని పెట్టడం అనేది ఇక్కడ గమనించే ఉంటారు మీరు. సారీ రఘునందన్ రావు కొండా సురేఖ ఫోటోని అంటే చేనేతకు సంబంధించిన ప్రోగ్రాంలో దండ వేయడం అనేది కామన్గా తీసుకున్న అంశం. కానీ దాన్ని విపరీతమైన ట్రోల్ తీసుకొచ్చి సంబంధాలని ఇంకో రకమైన సంబంధంగా మార్చడం అనేది బాధాకరమైన అంశంగానే కొండా సురేఖ నిన్న కంటతడి పెట్టడం, ఇవాళ మీడియా ముందు మాట్లాడడం కూడా మీరు గమనించారు. అదే ఇప్పుడు సురేఖకి అలాంటి విషయం ఒక అన్నా చెల్లికి వేసిన దండను కూడా రకంగా వక్రీకరించడం తప్పు కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడి నటించాల్సిన అవసరం ఉందా లేదా, వాని పైన కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా, సుమోటగా కేసు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా, ఉంది 100%. అలాంటప్పుడు మనం ఎలా సమర్థిస్తాం చెప్పండి అలాంటి వాటిని. సో ఎవరిని కూడా వేగ స్టేట్మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు. సో ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఒకటే, మహిళలు చాలా సెన్సిటివ్ గా ఉంటారు. దట్టు పర్సనల్ గా వాళ్ళ యొక్క క్యారెక్టర్ గురించి అసలు చేసే విధంగా మాట్లాడడం